నానా నేను రేపు కూలికి వెళ్తున్నా. అమ్మో అమ్మో, నేను కష్టపడి వీడిని చదివిస్తే కూలికి పోతా అంటున్నాడు. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోలు వస్తాయి. అరే లేదు మొన్న అతడు మూవీ వీడియో రిలీజ్ పెట్టా కదా, దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. అమ్మయ్య, అతడు మూవీ చేసిన ఫ్రస్ట్రేషన్ మొత్తం స్కామ్ ఇలా చేసినాను. వీడియో వ్యూస్ అయితే వచ్చా చూద్దాం. 21 వ్యూసా? అరే నేను బాగా చేసినా కదరా. అతడు మీకు అందరికీ తెలియాలా స్కామ్ ఎంత పెద్ద జరుగుతుందో అని చేస్తే మీరు వీడియోస్ ఏందిరా? షట్ సర్లే. ఈరోజు ఎన్నో డేటు? 9th కదా నేను అప్రూవ్ చేసింది. ఈరోజు 11th కదా డేట్. చూద్దాం ఒకసారి. అరే 11th కదా ఈరోజు. అరే ఇంకొక రోజు ఉంటే, ఇంకొక 2 రోజులు ఉంటే కూలి సినిమా రిలీజ్ అవుతుంది 14th. అడ్వాన్స్ టికెట్స్ ఓపెన్ చేసి లేదా చూద్దాం ఒకసారి. టికెట్స్ ఓపెన్ ప్లస్ అరే టికెట్స్ ఓపెన్ అయినాయి, అడ్వాన్స్ టికెట్స్ ఓపెన్ అయినాయి. సో చూద్దాం. లేవు మన థియేటర్ దగ్గర. విశ్వనాథ్ థియేటరు, అటు థియేటరు ఒకప్పుడు శోభ అవుతుండేది, ఇప్పుడు మొత్తం కాలిపోయి. సరే ఇప్పుడు విశ్వనాథ్ థియేటర్, అటు థియేటరు చూద్దాం. ఇంకోటి ఉన్నారు ఏంటి, విశ్వనాథ్ థియేటరు పార్ట్ 2. అరే ఎట్టరా అంటే ఇక అర్జున్ థియేటరు భ్రమరామ మల్లికార్జున కోడ్ పైన డబ్బే వస్తుంది. చూద్దాం. కూలి ఓకే. ఏంటి అర్జున్ థియేటరు భ్రమరామ? అరే ఫుల్ ఏంద్రా, అది ఫుల్ అయిపోయాయి టికెట్లు. తప్పకుండా ఈ సినిమాని చూడాలి. ఏమిటిది, 2 వారాల వరకు టికెట్లు లేవా? అరే ఫస్ట్ డే అరే షర్ట్ ఎప్పుడో ఓపెన్ చేసారేమో. ఒరే 1 సెకండ్ లో అట్లెట్లా మాయమైపోయిందిరా ఆమె? అరే అలా ఎలా మాయమైపోతారా 1 సెకండ్ లో? నేను బిజీలో ఉన్నా, చాలా బిజీ. నా లైఫ్ నాకు కాన్సన్ట్రేట్ చేసిన అనుకోలే. అరే ఎట్టరా ఇప్పుడు ఫస్ట్ డే పోయినట్టే. మన అసలు వారి అసలు చేస్తూ సరే సెకండ్ డే పోదాం. ఏముంది, సెకండ్ డే దొరికితే దొరుకో చూద్దాం. ఓకే. అరే సెకండ్ డే ఉంది. సెకండ్ డే ఆటో థియేటర్ ఉంది. 7:30 షో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పోవాలి. చేద్దాం. ఎర్లీ మార్నింగ్ టికెట్ ఒకటి ఉంది, ఆటో థియేటర్ ఎర్లీ మార్నింగ్ ఒకటి ఉంది. మిగతా షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సర్లే ఆటో థియేటర్ బుక్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ షో సెకండ్ డే చేద్దాం. మా బ్యాడ్ లక్. మా వీడియో ఉంటే ఆ ఈవినింగ్ పెడదాం. సెకండ్ డే ఎప్పుడురా? 15th. అరే ఇండిపెండెన్స్ డే కదా. అరే ఇండిపెండెన్స్ డే నా వీడియో ఇప్పుడు ఎన్నో వీడియో ఇది ఐఫోన్ చూస్తా చూద్దాం. అరే నా వీడియో 160th వీడియో ఇది. ఈ వీడియో కలిపితే అంటే మొత్తం కలిపి 160 వీడియోస్ చేసిన. వావ్ సుందరవన వావ్. అరే 160 వీడియో ఇది వీటితో కలిపి 160. అలాగే మన తలేవా మూవీస్ చేసింది 50 సంవత్సరాలు యానివర్సరీ మన తలేవా. ఏ కోయిన్సిడెన్స్ రా. తలేవా ఏమో 50 సంవత్సరాల నుంచి సినిమా చేస్తారు. మనం 160 2 years 261 సబ్స్క్రైబర్స్ కదా. 261 పెరగండి రా బాబు. ఒక 40 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. 300 సబ్స్క్రైబర్స్ ఉంటే తర్వాత ఇక మంచి చేస్తా, వీడియోస్ మంచిగా చేస్తా. సరే
అంటే ఈ వీడియో చెప్తే 160. వా అరే లాస్ట్ వీడియో కూడా ఏదో పెట్టా కదా గుర్తులో లాస్ట్ చూద్దాం. ఈ వీడియో 160. అలాగే మన తలయ చేసింది 50 సంవత్సరాలు యానివర్సరీ. వాట్ కోయిన్స్ బాగా కోయిన్సెస్ అయింది. సర్లే వేద్దాం. సెకండ్ డేకి బుక్ చేసుకున్నా. ఫస్ట్ డే ఏ సినిమా టీవీ చూద్దాం వేద్దాం. ఫస్ట్ డే టీవీలో, సెకండ్ డే టీవీలో. సర్లే మన కర్మరా బాబు. పోయి పడుకునే నిద్ర వస్తుంది. తినేసిన కదా 9:30 అవుతుంది రాత్రి. సో పడుకున్నాం. Few moments later. అమ్మయ్య ఇంకా పనుకున్నాం. ఇంత పోదాం. అలా పెట్టుకున్నామా? అలా ఎందుకు పనుకున్నాం ఇంకా డైరెక్ట్గా. The next day. ఏంటమ్మా విలాగ్ చేద్దామా? విలాగ్ చేద్దామా? చేద్దాం. ఎందుకంటే తెలియదు కదా మన సబ్స్క్రైబర్స్ కూడా. మన పోయేది ఫస్ట్ డే కాదు, సెకండ్ డే. సరే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. సారీ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. ఇది మన 16th వీడియో. 2 years అయింది పెట్టి ఇది కూడా మన ఛానల్. సో అలాగే మన తలైవా 15 years 50 years యానివర్సరీ ఫర్ హిస్ మూవీస్. 15th 171 ఇది మూవీ కదా, లోకేష్ కనకరాజన్. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్ ఏం చెప్పాలి, తలవే సూపర్ స్టార్. ఆయన ఎప్పుడు సూపర్ స్టారే. కండక్టర్ నుంచి హీరో, టాప్ హీరో, ప్యాన్ హీరో, హీరో. సో ఆయన కోసం పోవాలి. సరే అని ఫస్ట్ డే చూసినా లేవు టికెట్స్. చూసినారు కదా లేవు. సరే సెకండ్ డే ఉంటాయని సెకండ్ డే దొరికింది. మనకు అదృష్టం ఉంది కాబట్టి సెకండ్ డే దొరికింది. సెకండ్ డే దొరికిపోతే థర్డ్ డే పోవని మీకు థర్డ్ డే వచ్చేది. సెకండ్ డే వీడియో వస్తుంది. ఈ వీడియో తెలుసు మీకు, చూసింటారు. కొంచెం వీడియో లేట్గా వచ్చింది, సారీ. అందరు చేశారు కదా, అందరూ వాళ్ళు రివ్యూ ఇచ్చింటారు రియాక్షన్. నేను కూడా రివ్యూ రియాక్షన్ తర్వాత ఇద్దామండి. ఇప్పుడు చేస్తున్నా సెకండ్ డే. సో మై సెకండ్ డే షో మార్నింగ్, మా సెకండ్ మార్నింగ్ షో రియాక్షన్ అండ్ రివ్యూ చెప్తా. ఈరోజు 14th కదా, డైరెక్ట్గా స్కిప్ అయ్యి 14th ఈరోజు రిలీజ్ డే. అందరూ పోతున్నాను, నేను ఒక్కడిని ఏదో ఇట్లా ఉన్నా. దొరకలే టికెట్స్. మా ఫ్రెండ్స్ చదివితే మా ఫ్రెండ్స్ గారు ద్రోహులు, నమ్మక ద్రోహులు. వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు దొరికాం కానీ డబ్బులు ఎక్కువ చెప్తారు. అందుకే వద్దురా బాబు అని, పోరాబు అని వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం సెకండ్ డే ఉంది కదా, సెకండ్ డే పోదామని. సో సెకండ్ డే ఎటో దొరికింది. సో సెకండ్ డే పోదాం. రేపు 15th కదా. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్. సో ఏదో రేపు పోదాం. రేపు ఈవినింగ్ వాళ్ళు వస్తుంది ఈ వీడియో, చూసేయండి. అలాగే మన మిస్టర్ మనోజ్ యాషన్స్లో ఒక లెవెల్ డెవల్ గేమ్ అని చేసినాను. చిన్న గ్లిప్లు, చిన్న ట్రైలర్ వీడియో వచ్చేటది, చూసేయండి. అంటే నేను ఈ వీడియో చేసేసరికి పెట్టిట్టాను. మా ఫ్రెండ్తో మా బ్రదర్ ఉన్నారు, చిన్న బ్రదర్తో, వాళ్ళతో పెట్టిట్టాను. సో చూసేయండి. అలాగే ఫుల్ వీడియో రేపు September 3rd వస్తుంది. ఎందుకంటే ఆ రోజు స్పెషల్ డే. సో అందుకే 2 weeks తర్వాత వస్తుంది. సో ఇది కొంచెం ట్రైలర్. ఈ 2 weeks ట్రైలర్ చూసేయండి. మిస్టర్ మనోజ్ యాషన్స్ పైన లింక్ ఇస్తారు, అంటే ఎక్కడ పైన ఇస్తారు చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా పోయి తినేసి ఖాళీగా టీవీ చూద్దాం. వేద్దాం రవిగా మూవీస్ ఏమైనా పోయి చూద్దాం, టీవీలో వేద్దాం. అంతే మన బతుకనంతే, మిడిల్ క్లాస్ బతుకు. సర్లే పోయి చూద్దాం టీవీ. టిఫిన్ తిన్నాక టీవీ. సో రేపు పోదాం. సో ఇప్పుడు మనం పోయి టిఫిన్ తిందాం. A few moments later. అమ్మా వీడియో పెట్టి చాలా చేయండి. ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టా. సరే సరదా టీవీ చూద్దామంటే టీవీ రావట్లేదు. సరే జెమి టీవీ వద్దాం, ఏమి వస్తుందో. అరే జెమి టీవీలో రోబోట్స్ మన, అరే
రేపు కూల్ మూవీ, ఈరోజు కూల్ మూవీ కదా రిలీజ్, మర్చిపోయినా. టికెట్ బుక్ చేసుకో 15th కదా నేను. అంటే రేపే సినిమా మన రేపు పోతున్నాం మనం. ఈరోజు మామూలుగా రిలీజ్ ఈరోజు 14th ఈరోజు, కానీ మనం రేపు పోతున్నాం. ఏం సెకండ్ డే పోతున్నాం, ఫస్ట్ డే దొరకలే. బాంబు రజనీకాంత్ గారికి ఫ్యానిజం హ్యాట్స్ ఆఫ్. తొక్కడ కూలి పోతే మన రోబో సినిమా వచ్చింది, నా ఫేవరెట్, నా ఇన్స్పిరేషన్ ఈ రోబో సినిమా. చూడవచ్చు మా ఇట్లా హ్యాపీ చూడవచ్చు. రీల్ చేస్తా అన్నారు, రీల్ చేయాలి హాల్ ఎవరో రీల్ చేస్తా అన్నారు. దయార్జున్ అంట రీల్ చేస్తా అన్నారు రోబో. ఇంకెప్పుడు రీల్ చేస్తారు, సినిమా వచ్చి టీవీలో రీల్ చేస్తాను ఎప్పుడు చేస్తారేమో రోబో, ఎప్పుడు వెయిటింగ్. సరే కూలి రోజు అందరూ కూర్చుంటాం, మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, నేను తప్ప. ఏదో సరే రేపు పోవచ్చు, సెకండ్ డే కదా, సెకండ్ డే దొరికింది టికెట్స్. సరే రేపు పోవచ్చు. వీలాగ్ వేద్దాం, వీలాగ్ కూడా సెకండ్ డే పెట్టవచ్చు, సినిమాలో. సర్లే మనం ముందు రోబో వద్దాం. రోబో సినిమా నాకు ఇష్టమైంది, థియేటర్ కాకపోయినా బస్సులో టీవీలో ఇట్లో కూర్చోచ్చు, మన సొంత టీవీలో చూడవచ్చు. నాకు ఫేవరెటే, చూడవచ్చు, హ్యాపీగా చూడవచ్చు, వైబ్ వద్దాం. ప్రస్తుతం రోబో సినిమాకి వైబ్ వద్దాం అంతే. రేపు కూల్ మూవీకి అంతే. శంకర్ గారు సూపర్ సినిమా సార్, సూపర్ సినిమా. బాబా ఏ కామెడీ రా బాబు, సూపర్ కామెడీ. ఒకప్పుడు ఈ కామెడీ పనులు ఉండేది. ఇవి కూడా సర్వేసారా చోటు, ఇవి కూడా సర్వేసారా. చివరి నెంబర్ కే బజార్లాల్. సూపర్ కామెడీ రా. ఇప్పుడు వెనక్కి తిరుగుతాడు, సూపర్ ఉంటుంది, సూపర్. ఇది యాక్షన్ చూడు, వెనక్కి తిరుగు, హార్ట్ అటాక్ వచ్చిపోయింది కదా. కామెడీ మొత్తం పడుతుంది కదా. బా లవ్ సాంగ్ ఉంటుంది ఇప్పుడు, సూపర్ ఉంటుంది రా. నీలో వలపు అందులోనే అన్నది న్యూట్రాన్ ఎలక్ట్రాన్, సూపర్ ఉంటుంది పాట, అయిపోతాం. సరే ఏదా ఈరోజు రోబో సినిమా అయిపోతాం, రేపు కూల్ మూవీ అయిపోతాం. సరే ఇక చూద్దాం. చూద్దాం రేపు చూస్తాం మన సినిమా కూలీ రేపు చూద్దాం, ఓకేనా. రోబో చూసినా, రోబో కూలీ. A few moments later. మంచిగా పొద్దున రోబో సినిమా చూసిన. ఇంకా రేపు పోవాల్సిందే కూలీ, సెకండ్ డే వేద్దాం. సెకండ్ డే పోవాల్సింది, ఫస్ట్ డే పోవాల్సింది, సెకండ్ డే పోతాం ఏదో. సర్లే ఎటో మార్నింగ్ చూసిన రోబో సినిమా చాలు. నా ఫేవరెట్ మూవీ రోబో. రిలీజ్ చేయలే, రిలీజ్ ఎప్పుడు చేస్తారు రోబో సినిమా చెప్పండి రా ఎవరైనా. దయార్జున్ బ్రో చెప్పట్లే. సర్లే ఇంకా పనుకున్నాం, రేపు కూలి మూవీ పోదాం. రేపు పొద్దున్న 7:30కి మార్నింగ్ అల్లా పెట్టుకోవాలి అనుకుంటా. సో పెట్టుకున్నాం, అల్లా పెట్టుకున్నాం. 5కి పెట్టుకున్నాం, ఎందుకంటే 5కి వెళ్ళేసి 5:30కి ఒక టీ తాగి వెళ్ళిపోతే చాలు. సర్లే ఇంకా పనుకున్నాం. ఎవరు అది. The next day. అరే మర్చిపోయినా, అల్లా పెట్టినట్టున్నా కదా, అందుకని మూగుతారు. పని చేద్దాం. అరే ఎప్పుడో 5 అయిందారా, నేను పనుకో 10:30 కొనుక్కున్నారా. 10:30 కొనుక్కున్నా. సరే లేదా ఇంకా వీలాగ్ చేసి టిఫిన్ టీ తాగి వెళ్ళిపోవడం. ముందే 5 అయింది రాస్తుందా, మొక్కు అడగలే. సరే వీలాగ్ చేద్దాం ఫస్ట్. సో హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఐఫోన్ వ్లాగ్స్. సో ఈరోజు కూల్ మూవీ సెకండ్ డే పోతున్నాం. ఏదో నేను ఫస్ట్ డే చూసారు గారు ఓపో సినిమా చూసిన. మాకు అదృష్టం లేకపోతే ఇంకో అదృష్టం వస్తా అంటారు. ఒకటి పోతే ఇంకోటి వస్తాను. నిన్న పోలే కదా, కానీ జోబో సినిమా వచ్చింది. నేను ఇంకా మంచి చూసుకుంటాను. నా ఫేవరెట్ సినిమా అది. సినిమా రిలీజ్ చేస్తాను. ఎప్పుడు చేస్తారేమో, రిలీజ్ చేయండి ఎవరైనా ప్లీజ్. నా కోరిక మేరకు రిలీజ్ చేయండి. ఫ్యాన్స్ కూడా చాలా బాగుంది. సో ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ మనం. సో నా ఫేవరెట్ మూవీ, టీవీలో బాగా చూస్తా. సో ఎంజాయ్ చేస్తారు చూసినాక. సో వైప్ అయినా అదే ఈరోజు కూల్ మూవీకి వైప్ అవుతాం. సో వెళ్ళిపోదాం కూల్ మూవీకి. సో లేట్ అయిపోయినా నేను డైరెక్ట్గా బ్లాగ్ చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. 5 అయింది మార్నింగ్, అందుకే టైం ఉండదు. 7:30 షో తెలుసుగా, సరే అందుకే పోతారా. సో లెట్స్ గో టు ద థియేటర్. సరే గడ్డరే చేద్దాం. మార్నింగ్ 5:30 అయింది కదా, అదే 6 అయింది. చూడదు బా, ఫుల్ వర్షం పడింది నైట్. బా భలే పడిందంటే పడింది. చూసినాం కదా 6 అయింది. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో. సో సారీ గైస్, కొంచెం మిస్టేక్ అయింది, కెమెరా మిస్టేక్. సో చూసినాక వెళ్ళిపోదాం. నేను లేట్ చేయకపోతున్నా పోవాలి గైస్, మనం లేట్ అయిపోయింది. తాళం పెట్ట దిగులు చేయడు కంటే మన కాదు తాళం చేయి ఉన్నాయి. చూసినా తాళం చేయి మ్యాజిక్ కడితే. సో ఒక తాళం తీద్దాం. సో వెయిట్ చేయండి, తాళం ఇద్దాం. సో తీద్దామా. సో తీసిన తాళం. సో గెలిపోదాం, గేట్ తీసి. సో తొందరగా వెళ్ళిపోదాం. మార్నింగ్ ఎవరు లేదా, మా అమ్మ నాన్న ఇద్దరు పనుకున్నారు. నేను ఒక్కరిని వేసిన 5:30 అట, ఎందుకంటే సినిమా వల్ల మనకి సినిమా ముఖ్యం బిగులు. సో వెళ్ళిపోదాం. సో వచ్చేసినా గైస్. సో లిఫ్ట్ ఎక్కడో కింద ఉంది గైస్. ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి మళ్ళీ. సరే వెయిట్ చేద్దాం, లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో లిఫ్ట్ వచ్చేసింది, వెళ్ళిపోదాం కిందకి. బైక్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆటో పోవాలంటే కష్టం గైస్, దొరకవు ఆటో. సో బైక్ బుక్ చేసుకుంటే బైక్ కూడా వస్తుందని. సో ఇంకా మనం కిందికి వెళ్తాం. సో తొందరగా కిందికి వెళ్ళాం. వచ్చేసిన గైస్. సో తొందరగా పోవాలి గైస్. బైక్ కూడా వస్తున్నాడు. ర్యాపిడో బుక్ చేసుకున్నా. సో తొందరగా పోవాలి గైస్, టైం లేదు ముందే. సో వచ్చేసిన గైస్ బయటికి. చూడండి క్లైమేట్ చూడండి, మొత్తం నీళ్ళు ఉన్నాయి కింద. చూడండి మొత్తం క్లైమేట్ కూల్ ఉంది. చూడండి చెట్లు గిట్లు, వర్షం నీళ్ళు చూడండి కారు మీద. రాత్రి వర్షం ఫుల్ పడింది, ఇప్పుడు సన్న పడుతుంది మార్నింగ్. సో చూసినారా. సో మొత్తం నీళ్ళు పొద్దు కూడా వర్షం బాగానే పడి రాత్రి. సో బైక్ అతను ఇంకా రాలే. సో వెయిట్ చేద్దాం. సో జోడికి ట్రై చేస్తున్నాం, ఏదో ఒక ఫోన్ ఇద్దామని. సో ఇంకా వెయిట్ చేద్దాం బైక్ అతను వచ్చే వరకు, ఓకేనా. సో వచ్చేసిండు, ఎక్కిదాం మనం. చూసినాం కదా. సో పోతున్నాం మనం. సో మొత్తం కేపించి కాండి. సో చెట్లు చూడండి, మార్నింగ్ క్లైమేట్ చూడండి సూపర్ ఉంది కదా క్లైమేట్. వావ్, మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ సూపర్ ఉంటుంది. చూసినారా క్లైమేట్ చూడండి ఎంత మబ్బుకుందో, క్లౌడీ ఉంది, అలాగే బాగుంది. సో వచ్చేసిన గైస్ ఫైనల్ అటు థియేటర్కి. చూడండి ఇంకా చూడండి. సో ఓలేరు ఏంటో ఓలేరు అనుకున్నా. సో చూడండి 7 సో వచ్చేసిన ఫైనల్లీ. సో ఇక్కడ చూడండి ఓలేరు ఇంకో చూపిస్తాను. నిన్న ఫస్ట్ డే కదా, నేను ఫస్ట్ డే అప్పుడు బాగా సెలబ్రేట్ చేశాను ఇక్కడ, నాకు అర్థమవుతుంది. చూసినాను నేను రీల్. చూడండి రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు అర్జు థియేటర్లో. నేను మిక్స్ అయినా టికెట్స్ దొరకలేదు కదా, అందుకే వేస్ట్. సో వచ్చేసిన ఎవరు రాలే ఇంకా. 175 మనం పోయేది ఇది ఇక్కడ, ఇది కాదు 175 కాదు, చూపిస్తాం కానీ. సో ఇప్పుడు చూపిస్తాడు చూడండి. ఇంకో 150 రూపీస్ ఉన్న వే2 బాల్కనీ ఉంది కదా, అదే మన సీటు. సో ఇంకా అలా వెయిట్ చేద్దాం. చూసినా నిన్న సెలబ్రేషన్స్ ఇక్కడ అయ్యండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ అయింది సెలబ్రేషన్స్, వీడియో కూడా ఉంది. వీళ్ళు చూడండి యూట్యూబ్లో షార్ట్ వస్తుంది చూడండి, ఓకేనా. సో వెళ్ళిపోదాం. సినిమా టైం అయిపోయింది, వచ్చేసినాం కిందికి వచ్చేసినాం. మొత్తం రివ్యూ ఉన్నాయి, జారిపోయినా కోసం కేసు సారీ కేసు. సో ఇంకా ఎప్పుడెప్పుడు అందరూ వస్తున్నారు. ఇది పెట్టే సెటిల్మెంట్ మనకి ఇది. సో ఇంకా ఇంకా అందరూ వస్తున్నారు. కూర్చున్నాం మన సీట్లో, కూర్చున్నాం గైస్. సో ఈ సెటిల్మెంట్ ఓపెన్ అయితే వెయిటింగ్ మనం. దీనికోసం మనం ఎన్ని థియేటర్ పోయినా కష్టమే. సో
ఇటు ఓపెన్ అవ్వాలా ఇస్తారా. సో ఓపెన్ అవుతాను కదా, చూసినా కదా బ్యాక్గ్రౌండ్ కూడా పేట మ్యూజిక్ పెట్టేది కదా. సో ఎలా ఉంది, బాగుందా? సో ఇప్పుడు మూవీస్ తీసుకొస్తా కానీ సౌండ్ తగ్గిస్తా, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది, అందుకే సౌండ్ తగ్గిస్తా. సో చూడండి రెడ్ కలర్ మెరిసిపోతున్నాయి కర్టన్లు, ఫుల్గా ఓపెన్ కాలే. సో సరే ఫుల్ ఓపెన్ అయ్యాక వీడియో తీస్తాను అండి. సో ఫుల్ ఓపెన్ అయ్యాక చూడండి. సో ఫైనల్ ఫుల్ అయిపోయింది. ఇక మనం సినిమా స్టార్ట్ లేట్ ఇంకా ముఖ్యం స్టార్ట్ అయిపోయి అన్నారా. మద్రాసి ఓకే. శివకార్తికేయన్ తమిళ్ తెలుగు అన్ని లాంగ్వేజ్లో మద్రాసి. సో చక్రవర్తి శివ రఘువరన్ గారు శివ సో సినిమా అయిపోయింది, చూసిన అందరూ పోతున్నారు, మనం పోదాం. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫే కొంచెం ఎక్కడో తేడా కొట్టింది. అది పోదాం, ఇంటికి వెనక చెప్పేద్దాం, రివ్యూ ఇస్తాను. సో పోదాం ముందు మనం బయటికి, వర్షం రాలేదు చూద్దాం. జస్ట్ బయటికి అర్జున్ థియేటర్ బయటికి, అర్జున్ థియేటర్ గుర్తుపెట్టుకొని మన పోయి విష్ణు థియేటర్ కాదు, విష్ణు థియేటర్ పైకి దారిలో చూపిస్తూ చూడండి. సో చూడండి విష్ణు లాట్ నో సీ. సరే తర్వాత వెళ్దాం విష్ణు థియేటర్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూడండి ఇండిపెండెన్స్ డే కూడా తెలుగును తొక్కుతున్నారు, వేస్ట్ నాకు, అందుకే టోటల్ ఎక్కింది తెలుసు. సరే వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్గా, చూడండి ఎట్లున్నా. సో వెళ్ళిపోదాం. సరే డోర్ తీద్దాం. సో డోర్ తీసే ముందు లెట్స్ గో టు ద రూమ్, ఓకేనా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ బ్లాగ్. సో ఇంటికి వచ్చేసినాం, నైట్ రికార్డ్ చేస్తున్నాం ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది బయట వింటర్ చూద్దాం. సో ఇది రివ్యూ వీలాగ్ ప్లస్ రివ్యూ చెప్పాగా ఆల్రెడీ, ఇది మన రివ్యూ పార్ట్. సో వీలాగ్ పార్ట్ చూసినాం కదా, ఇప్పుడు మన రివ్యూ పార్ట్ వద్దాం. సో రివ్యూ పార్ట్ వద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఓకే, కమల్ హాసన్ గారి ఫ్యానే, కానీ అలాగే రజనీకాంత్ కూడా ఫ్యానే, నేను ఫ్యానే. అది ఏంటి భయ్యా, అదేంటి 15 years టైటిల్ కూడా ఉంది కదా, ఏంటి భయ్యా బ్లూ సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తుంది కదా టైటిల్, అది బ్లూ నుంచి చెప్పు చిట్టి ఉన్న బ్లూ షిప్ కదా, బ్లూ అంటే మీకు ఎలా పడి మన స్పీకర్ చేసినప్పుడు మన కళ్ళకే. సో ఓకే, నాకు ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఓకే, గోయింగ్ లాంగ్ బట్ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ మెల్లగా పోతుంది, ఓకే గుడ్, మంచిగా పోతుందా రైలు పని లాగా, కానీ మధ్యలో ట్రాక్ ఇరిగిందని సెకండ్ హాఫ్ ఇంటర్మిషన్ అంట, మరి మంచిగా పట్టాలు పోతుంది, సెకండ్ హాఫ్ కొంచెం మంచిగా పోతుంది, క్లైమాక్స్ వచ్చేసి అంతే సూపర్ రా. క్లైమాక్స్ అయితే ఓకే గుడ్, ట్విస్ట్ సెకండ్ హాఫ్లో. సరే ఇది ఎల్ఫీ కాదు, స్టాండ్ అన్నాను. సో నా రివ్యూ 5కి 3.5 అంతే. విక్రమ్ నాటి సినిమా కాదనుకో, విక్రమ్గా బాగుంటుంది, కానీ అట్లా బీచ్ చేయలేదు, విక్రమ్ని బీచ్ చేయలేదు, ఎందుకో నాకు కొంచెం బీచ్ అంతే. సో ఇంకా ఏం చెప్పాలి, 5కి 3.5, 50కి 25, సో 100కి 60 దాకా మిగతా పాటే పోతామని. సో లిటరలీ
అది సినిమా నచ్చింది. ఓకే, వన్ టైం వాచబుల్. ఓటీటీ వస్తే చూడొచ్చు, కానీ థియేటర్లో చూడవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం, సెకండ్ హాఫ్ వస్తే మెల్ల కూర్చోవాలి. ఏమంత ఉత్సాహం ఉండవు సెకండ్ హాఫ్, ఇలా కూర్చోండవు బొమ్మలా ఏదో. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్. కానీ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయో గురుగారు, అప్పుడు సెకండ్ హాఫ్లో మెల్ల పోయినా తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తాయి. అది అక్కడ తెచ్చింది. అప్పుడు నాకు నుంచి పేపర్లు ఇస్తాడు, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయరా. డిఐజీ లుక్ పలేసారు, బాగా నచ్చింది నాకు. ఇంకా వింటేజ్ రజీష్ గారిని చూసినట్టు సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం వింటేజ్ రజీష్ గారిని చూసిన. చూద్దాం. అండ్ 50 years సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా 50 years సెలబ్రేట్ చేసుకోవాలి. 100 years సినిమా చేయాలి, అది నా కోరిక. నేను కూడా రజనీ గారి ఫ్యానే ఒక రకంగా. అంటే ఆయన కండక్టర్, ఎక్కడ కండక్టర్, ఎక్కడ మన ప్యాన్ ఇన్ ద హీరో, అది ఇన్స్పిరేషన్ ఉన్నారు. సో ఆయన రవితేజ గారు అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ వేసుకొని మనం ఎదగాలి. సో ఆ ఇన్స్పిరేషన్ని ఫ్యూచర్లో నేను ఎదుగుతా, ఒక సినిమా చేస్తా, లేదా ఆ హీరోతో సినిమా చేస్తా. రజనీకాంత్తో ఫ్యూచర్లో చూసేయండి. గుర్తుపెట్టుకుని నా పేరు మనోజ్ కుమార్, చూసేయండి. రిటైన్ డైరెక్ట్ బై మనోజ్ కుమార్ ఒకసారి చూసేయండి. ఒకరోజు మండే ఇట్ విల్ హ్యాపెన్. హోప్, ఫింగర్స్ క్రాస్. చూడండి, ఫింగర్ క్రాస్. చూద్దాం. ఆయనతో ఈ సినిమా తీస్తా, చూస్తున్నాను. సో వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరు రజనీకాంత్ ఫ్యాన్స్ అంటే లైక్ చేసేయండి, అదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన 116th వీడియో, మర్చిపోయినా. 160 అంటే 160 వీడియో ఇది. అంటే ఇప్పుడు 2 yearsకి మనం 160 వీడియోస్ ఇష్టం. మిగతా 40 వీడియోస్ 200 అవుతాయి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ పెంచండి అబ్బా ప్లీజ్, కొంచెం సబ్స్క్రైబ్ పెంచండి. 261 ఇంకా రావాలి. ఎక్కువ మంది వస్తే నేను చేస్తాను ఎక్కువ వీడియో. మిస్టర్ మనోజ్ ఛానల్స్లో ఒక వీడియో వచ్చింది, లెవెల్ డెవల్ గేమ్ రియాక్షన్. ఆ పైన డిస్ప్లే వస్తుంది, లింక్ ఇస్తాను చూసేయండి. నేను డిస్ప్లే ఇస్తాను చూసేయండి. హై కార్స్ వెనుక పెడతా చూసేయండి ప్లీజ్. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి. సో కోవిడ్ సీనియర్స్ తలకి 15 years, మనకి 160th వీడియో ఇది. ఇండిపెండెన్స్ డే లాస్ట్ వీడియో ఏదో పెట్టారు లాస్ట్ ఇయర్. ఇదే ఏదో మూవీ పెట్టాను, గుర్తురాట్లే. ఆ మూవీ నాకు తెలీదు, ఏం గుర్తులేదు. సో కోయిన్సిడెన్స్ కదా, తలగా 15th 50 సంవత్సరాలు నాది. నా ఈ వీడియో 120 వీడియో ఇది. బాబు, ఇప్పటికీ మనం 120 వీడియోస్ చేసినాం. అది మనకి రేట్. సరే, ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తా, 200 వీడియో వస్తాయి. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ అంటే రిక్వెస్టింగ్, వార్నింగ్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్టింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు సో ఇదైతే వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే సబ్స్క్రైబ్ పెట్టు మై ఛానల్. లోపలంతా సవ్యంగానే జరిగింది. Hey, that's pretty good. It was perfect. Perfect. Hey, I've seen this one. This is a classic. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? మోస్ట్ హ్యాండ్సమ్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. నన్ను నన్నాను